అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో దొంగలు పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి సుమారు 900 కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. కియాతో పాటు ఈ ప్రాంతంలో 25 అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ప్రధాన పరిశ్రమలో రోజుకు 450 కార్ల ఉత్పత్తి జరుగుతుంది. వీటికి అవసరమైన పరికరాలు అనుబంధ పరిశ్రమల నుంచి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో దాదాపు 900 ఇంజన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది. మార్చి నెలలో ఎస్పీ రత్న కియా పరిశ్రమకు వెళ్లారు. ఆ సమయంలోనే ఇంజన్ల మాయం గురించి కియా సీఈఓ ఎండీ చోరీ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి విచారించాలని కోరినట్లు సమాచారం. కానీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పడంతో మార్చి 19న కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. దీని వెనుక గతంలో కియాలో పనిచేసి వెళ్లిన ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజన్లు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మార్గ మధ్యలో చోరీ జరిగిందా లేక మరెక్కడైనా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ చోరీ సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ గోప్యంగా ఉంచి విచారించాలని సీఈఓ కోరినట్లు సమాచారం. అంటే ఇది ఏమైనా ఇంటి దొంగల పని అనుకోవచ్చా? కార్ల తయారీలో దిగ్గజ పరిశ్రమ అయిన కియా కార్ల పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. కియా కార్లకు సంబంధించి 900 ఇంజన్లు కనిపించడం లేదంటూ కియా కంపెనీ ప్రతినిధులు కియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంజన్లు కార్ల పరిశ్రమకు సంబంధించి ఇంజన్లు మాయమవడం పైన గత నెల మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఏదైతే కియా పరిశ్రమకు సంబంధించి సాధారణ తనిఖీల్లో భాగంగా సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కియా పరిశ్రమలో పర్యటించారు. అందులో భాగంగా అక్కడ కియా పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు కియా కార్లకు సంబంధించిన ఇంజన్లు 900 కనిపించడం లేదు. దీని వెనుక కొంత గతంలో సంస్థలో పనిచేసి మానేసిన ఉద్యోగుల హస్తం ఉండొచ్చంటూ కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ఇంజన్లు మాయం కావడం పైన మార్గ మధ్యంలో ఏదైతే కంటైనర్ల నుంచి ఇంజన్లు సరఫరా చేయడం, అక్కడ నుంచి మరి పరిశ్రమలోకి ఇంజన్లు తీసుకొచ్చే సమయంలోనే ఈ ఇంజన్లు మార్చి ఉండొచ్చు లేదా వీటిని దొంగలించి ఉండొచ్చు అంటూ కూడా పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లయితే దీనిపైన పూర్తి స్థాయిలో తాము విచారిస్తామంటూ కూడా ఎస్పీ కియా పరిశ్రమ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా గత నెల మార్చి 19వ తేదీన కియా పరిశ్రమ ప్రతినిధులు కియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కార్లకు సంబంధించి ఏదైతే 900 ఇంజన్లు కనిపించడం లేదు, వీటిపైన విచారించాలంటూ కూడా పరిశ్రమ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా ఫిర్యాదు తీసుకున్న కియా పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి అత్యంత గోప్యంగా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. గతంలో సంస్థలో పనిచేసి మానేసిన ఉద్యోగులు ఎవరున్నారు, ముఖ్యంగా ఇందుకు సంబంధించి కియా ఇంజన్లకు సంబంధించిన విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విభాగాల్లో కీలకంగా పనిచేసే వారు ఎవరుంటారు, వాటిని ఎక్కడ భద్రపరుస్తారో, ఆ గోడౌన్కు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరి పర్యవేక్షణలో మొత్తంగా కియా పరిశ్రమకు సంబంధించిన ఇంజన్లు కంటైనర్ల నుంచి పరిశ్రమలోకి ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో ఎవరు వీటన్నింటినీ పర్యవేక్షిస్తుంటారు, ఇందుకు సంబంధించిన ఇన్ఛార్జీలు పనిచేసి మానేసిన వారు ఎవరంటూ కూడా పూర్తి స్థాయిలో కియా పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధుల నుంచి పోలీసులు పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా కియా పరిశ్రమలో పనిచేసి మానేసిన కొందరు కీలక ఉద్యోగులను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఒక ఉద్యోగి నుంచి కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే స్పిట్ బృందం ఏదైతే ప్రత్యేక బృందం ఏదైతుందో ఆ బృందం ఒక కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. మరి 2-3 రోజుల్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామంటూ సత్యసాయి జిల్లా పోలీసులు చెబుతున్నారు. శంకరి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.